సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో అరెస్టైన వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర్ర రవీంద్రారెడ్డిని కడప జైలు నుంచి రిమ్స్ కు తరలించారు. అనారోగ్య కారణాలతో చికిత్స కోసం రిమ్స్ కు తరలించారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా చిల్లేకల్లు పోలీసులు వర్రా కోసం కడప జైలుకు వెళ్లారు. గతంలో చిల్లేకల్లు పిఎస్ లో వర్రాపై కేసు నమోదైంది. దీంతో పీటీ వారెంట్ తో చిల్లేకల్లు పోలీసులు కడప జైలుకు వెళ్లారు. కడప జైలు నుంచి రిమ్స్ కు వర్ర రవీంద్రారెడ్డి తరలింపు. మరొక పక్కన ఎన్టీఆర్ జిల్లాలో కూడా నమోదైన కేసుపై కూడా పోలీసులు కడప వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అనారోగ్య కారణాల వల్ల రిమ్స్ కి తరలించారు చికిత్స నిమిత్తం. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విజయచంద్రిక వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే గత 2 రోజులుగా అనారోగ్య కారణాలతో ఇప్పుడే రిమ్స్ కు తరలించడం జరిగింది. రిమ్స్ లో చికిత్స అనంతరం మళ్ళీ జస్ట్ ఇప్పుడే కడప సెంట్రల్ జైలు తరలించారు. అయితే మరోవైపు కృష్ణా జిల్లా జిల్లాకల్ పోలీసులు మాత్రం అక్కడ గతంలో కేసు నమోదైంది వర్రా మీద, సేమ్ ఇదే కేసు. అయితే వాళ్ళు ఇప్పుడే పీటీ వారెంట్ తీసుకొని సెంట్రల్ జైలు ఫస్ట్ రిమ్స్ కు రావడం జరిగింది. అయితే అనారోగ్య కారణాల వల్ల జైలు నుంచి రిమ్స్ కు తీసుకొచ్చాము, మీరు ఇక్కడి నుంచి తీసుకుపోయేదానికి వీలు ఉండదు. పీటీ వారెంట్ కడప సెంట్రల్ జైల్లో అధికారులకు ఇచ్చి ఆ తర్వాత ప్రాసెస్ జైల్లో చేసి అక్కడి నుంచి తీసుకెళ్లాలని చెప్పి రిమ్స్ పోలీసులు చెప్పడంతో రిమ్స్ దగ్గర ఉన్న పోలీసులు తర్వాత ఇప్పుడే రిమ్స్ కు తరలించడం జరిగింది. మరి కాసేపట్లో రిమ్స్ జైలు సూపరింటెండెంట్ కు వెళ్ళి ఆ పీటీ వారెంట్ ఏదైతే ఉందో ఇచ్చి అక్కడి నుంచి తీసుకెళ్తారని మాకు సమాచారం ఉంది. మరి కాసేపట్లో కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు మరి కాసేపట్లో తీసుకెళ్తారు విజయచంద్రిక. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.